అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం గిరి ప్రదక్షిణ చేశాము. భక్తులతో నిండిన ఈ పవిత్ర వాతావరణంలో ప్రతి అడుగు భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ ప్రయాణంలో అందమైన క్షణాలను మీ అందరికీ చూపించేందుకు ఈ వ్లాగ్ తీసుకొచ్చాను. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రను మా వెంట ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నేను ఈరోజు స్టార్ట్ చేసింది మొత్తము కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ వీడియో తీశాను. ఇక్కడ మా పాప నేను అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో షూట్ చేశాను, అవి కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ 3 రోజులు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయండి అమ్మవారి గుడిలో. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను. ఈ శాకంబరి ఉత్సవాల్లో 3 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్తానన్నమాట. ఇక్కడ ఇది రెండోసారి అండి మేము గిరి ప్రదక్షిణ చేయటము. ఈ గురు పౌర్ణమి రోజునే, అంటే అంతకుముందు కూడా ఇలానే చేశాము. సో అందుకని ఇక్కడ సాయిబాబా దారి పొడుగున సాయిబాబా గుళ్ళు, ఇక్కడ సాయిబాబా విగ్రహానికి ఇలా అందమైన అలంకరణలు, అభిషేకాలు, ఒక 4-5 గుళ్ళు వస్తూ ఉంటాయండి సాయిబాబా గుళ్ళు. ఫస్ట్ అయితే గంగానమ్మ గుళ్ళు ఉంటుంది. ఇదైతే అక్కడ అమ్మవారికి దారి పొడుగున శాకంబరి ఉత్సవాలు కదా, ఇంకా ప్రతి అమ్మవారికి ఇలాగా అలంకరణ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బయట వరాహదేవి అమ్మవారు, అలానే పక్కన శివాభిషేకము చేస్తున్నారు. దారి పొడుగున అండి ఈరోజు మంచి రోజు కావటంతో శివ అర్చనలు, శివాభిషేకము, సాయిబాబాకి అభిషేకము, ఇక కోలాహలంగా ఉంటుంది. దానికి తోడు మేము అమ్మవారి రథం వెనకాతల వెళ్ళాము, ఒక చోట కలిసాము. అసలు నార్మల్గా మనం స్పీడ్గా నడుచుకుంటూ వెళితే 2 గంటల్లో గిరి ప్రదక్షిణ చేసేయచ్చంట. ఇక్కడ మేము 5:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా మా ఇంటి దగ్గర నుంచి. విజయవాడ వెళ్ళేపాటికి 6:30 అయ్యింది. అక్కడి నుంచి ఆటోలో గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గర మేము కరెక్ట్గా 7కి స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ. 7 నుంచి మాకు 9:30, 9:45 వరకు పట్టిందనమాట. మధ్యలో గుళ్ళని దర్శనం చేసుకుంటూ, చాలా గుళ్ళు ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి గుడి, వేణుగోపాల స్వామి గుడి, శివాలయాలు, మహాలక్ష్మి అమ్మవారి గుడి, ఇలా చాలానే ఉంటాయి. ఇక్కడ మేము శివాభిషేకం చేస్తున్నామండి. మనకి చక్కగా ఓపెన్ ప్లేస్లో ఇక్కడ అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు ఈ గుడి నిర్వాహకులు. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా అన్ని చోట్ల కూడా అన్న సమారాధన, అన్న సంతర్పణ కోసం వంటలు అయితే చేస్తున్నారు అనమాట. పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కదా. ఇక్కడ 6 o'clock నుంచి అమ్మవారిని కూడా ఊరేగిస్తారండి. ప్రతి పౌర్ణమి రోజున కూడా అయ్యవారిని, అమ్మవారిని బండి మీద ఊరేగిస్తారంట. మేము అంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు వస్తారు అని చెప్పి చాలామంది బయటకు వచ్చి నుంచున్నారు. నీళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ పట్టుకొని. ఇప్పుడు మేము మాకన్నా ముందే అమ్మవారు ఉన్నారంట ఆ ఊరేగింపు. అసలుకి చూద్దామని చాలాసేపటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ శివాభిషేకం అన్నీ అయిపోయినాక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ రూట్ మొత్తము కూడా ఇలాగ అమ్మవారు వెళ్ళారు కదా, సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినట్టు, ఇలా నీళ్లతో మొత్తం కడిగినట్టు ఇలా ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా దూరాన, ఇక్కడ రథం అయితే ఉంది, అమ్మవారి రథము. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. బాగుంటుందండి. ఈ పౌర్ణమి రోజునైతే చాలామంది నడుస్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు. అలానే ఈరోజు సింహాచలంలో కూడా చేస్తారంట. చాలా రష్గా కూడా ఉందంట. చూడండి ఇక్కడ కొబ్బరికాయలని ఎలా కొట్టారో, పూలు, పసుపు, కుంకుమ కూడా వేస్తారనమాట అమ్మవారి రథం వచ్చినప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేము ఈ రథం వెనకాల ఉన్నామన్నమాట. మేళతాళాలతోటి అసలుకి రంగరంగ వైభవంగా ఉందండి. ఈ రోడ్డు చుట్టూను గిరి ప్రదక్షిణ చేసే చోట ఎంతమంది జనాలు చూస్తున్నారు కదా మీరు.
మనం కావాలనుకుంటే అమ్మవారి వెనకాతలే నడవచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అందరూ ఆపి అమ్మవారికి హారతులు పూజలు అన్నీ చేస్తుంటారు కదా, అందుకని ఒక 4-5 గంటలు పడుతుందంటండి అమ్మవారిని ఊరేగించడం. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఇక్కడ ఈ రథంలో అయితే ఉంచారు. చాలా బాగున్నారండి. ఎంత బాగా అనిపించిందంటే చూస్తే. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలా ప్రతి పౌర్ణమికి ఇలాగా ఊరేగిస్తారంట ఆ స్వామివారు. ఇక్కడ ఇదిగోండి ప్రచార రథము. ప్రతి పౌర్ణమికి పొద్దున్న ఇలాగా అయ్యవారిని అమ్మవారిని ఊరేగిస్తారంట. ఇక్కడ చక్కగా పూజలు రథం రావటం, ఇలాగా భక్తులు గాజులు అందిట్లో ఆషాఢ మాసం కదండి, ఊరేగింపుతో సారె ఎంతమంది సారె పట్టుకొని అమ్మవారికి ఇస్తున్నారంటే, ఇక్కడ ఈ రథం ముందర కూడా సారె పట్టుకొని అలా ఉంటున్నారనమాట. చాలామంది జనం అండి పొద్దున్నేను. ఎలా ఇంకా ఇంకా ముందే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చామండి. అక్కడ అభిషేకం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతోటి ప్రశాంతంగా ఆ చందనపు వాసనతోటి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గుడి. అలానే స్వామివారు కూడా చాలా బాగున్నారనమాట. ఇక్కడ ఒక పూజ జరుగుతుంది. మీకు ఆ మేళతాళాలు ఈ పూజ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా లాస్ట్లో అండి ఈ బిట్, మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికే వస్తేనే గుడి దగ్గరికి వచ్చామన్నమాట.
సో ఇదండి ఈసారి గిరి ప్రదక్షిణ. ఇదైతే లాస్ట్ ఇయర్ చాలా మార్నింగ్ చాలా ఎర్లీగా బయలుదేరాం, 3:30కే బయలుదేరాము. మేము గిరి ప్రదక్షిణ స్టార్టింగే 4:30కి మొదలుపెట్టాము. ఇది లాస్ట్ ఇయర్. ఇదిగోండి ఇక్కడైతే ఇలా గుడి వెనకతలు కనపడేటట్టు మేము ఇలా వీడియో అయితే షూట్ చేసాము. ఈ సంవత్సరం కూడా మేము ముగ్గురం ఇక్కడ వీడియోలో కనిపిస్తాము. నేను, మా అమ్మాయి, అలానే మా పక్కింటి హేమ గారు. ఇక్కడ ఇక్కడ గంగానమ్మ వారి గుడి. నేను ఇక్కడ సాయిబాబా ఆ రోజు కూడా గురు పౌర్ణమి రోజే స్టార్ట్ అయ్యామండి. ఆ రోజే ఫస్ట్ డే. సో ఆ రోజు తీసిన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇందులో యాడ్ చేసాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ రోజు ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసామో, ఎక్కడెక్కడ ఏమేమి చూసామో, ఎలా చేశారు అనేది మాకు సేమ్ డేనే కదా, మామూలు పౌర్ణమి రోజైతే రాలా. మేము మళ్ళీ గురు పౌర్ణమికే వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్ మళ్ళీ 1 ఇయర్కి వచ్చాం కాబట్టి అప్పుడు ఏదైతే చూసామో బాబావారిని అభిషేకాలు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అయ్యే చూసామన్నమాట. సో ఇదొక మెమరీ కింద ఉంటుంది మళ్ళీ అని చెప్పి ఇవి కూడా యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం మేము 5గురం బయలుదేరామన్నమాట. ఈసారి అయితే ముగ్గురమే వచ్చాము. ఇక్కడైతే ఇప్పుడు మీకు అభిషేకం చేశారు కదా, ఆ గుడి అనమాట. ఇది కోవెల వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ పక్షులన్నీ ఒకేసారి ఎగురుతాయండి. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. 2-3 సార్లు ఎగిన తర్వాత ఇంక మూడోసారి ఇవన్నీ చుట్టూ ప్రదక్షిణలా చేస్తున్నాయో లేదో ఒకేసారి ఎగురుతున్నాయో తెలియదు, కానీ చూడటానికి బాగుంది. గాలిగోపురం మీద ఇలాగా పక్షులు ఎగరటం అయితే ప్రశాంతంగా పొద్దున్నే కదా. ఈసారి అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 4:30కి స్టార్ట్ అయ్యాము. 4 గంటలు అయితే పట్టిందండి. ఇప్పుడు 3 గంటలు పట్టింది. ఫస్ట్ టైం మటుకు 4 గంటలు పట్టింది. అంటే కొంచెం నెమ్మదిగా ఆగి అలా చేసారు. ఈసారి వెళ్ళినప్పుడైతే కింద ఫోన్ పాయింట్లో ఫోన్ పెట్టేశాము. సో అందుకని పైన ఇక్కడ బాత్రూమ్స్ లేదు. ఇది లాస్ట్ ఇయర్ అండి. ఈ ఫోటోలు కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇక్కడ డేట్ కూడా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.